నేటి మన ధ్యానాంశము విశ్వాసి ధరించవలసిన ఆయుధములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-17. 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టుకును శక్తిమంతులగునట్లును దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడి. ఇవన్నీ విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇక్కడ ప్రియులారా, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు, అంటే రక్త సంబంధులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ మనము పోరాడవలసి ఉన్నది. అంతేకాకుండా ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనుషులతోనే కాకుండా దురాత్మల సమూహములతో కూడా మనము పోరాడుచున్నాము. అందుచేత ఆపద్దినమందు నిలవబట్టకు శక్తిమంతులగుటకు సర్వాంగ కవచమును దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనవలెను. ఎలాగనగా మీ నడుముకు సత్యమును డాలును కట్టుకొనవలెను. సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువును ధరించుకొనవలెను. సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువును తొడుగుకొని పాదములకు సిద్ధ మనసును జోడును తగిలించుకొని తొడుక్కొని నిలువబడి ఉండవలెను. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసము అను డాలుని పట్టుకొనవలెను. తర్వాత దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును ఆత్మకు వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనవలెను. మనం ఇవన్నీ ధరించుకొని ఉంటే దుష్టుని యొక్క ఆత్మను అగ్ని బాణములను ఆర్పగలుగుతాము. చూడండి, నడుములకు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఏం ధరించాలి? దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించాలి. నడుముకు సత్యమును దట్టి కట్టుకొనుడి. నడుముకి ఏం కట్టుకోవాలి? సత్యము అని దట్టి కట్టుకొనుడి. సత్యము అనగా యేసు ప్రభుని దట్టిలాగా మనం ధరించుకొని ఉండవలను. తర్వాత మైమరువు కవచముగా నీతి అను మైమరువును తొడుక్కొనుడి. మైమరువు అనగా పై వస్త్రము. పాదములకు సిద్ధ మనసును జోడు తొడుక్కొని, పాదములకు సిద్ధ మనసును జోడు అనగా చెప్పులు. సిద్ధ మనసు సువార్త, రక్షణ సువార్త సిద్ధ మనసును మనం ధరించుకొని ఉండాలి. నెక్స్ట్, చేతులలో విశ్వాసమును డాలు పట్టుకొని ఉండాలి. శిరస్సునకు రక్షణ అను శిరస్త్రాణమును ధరించాలి. ఆత్మకు దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించాలి. ఇవన్నీ మనం ధరించి ఉన్నట్లయితే అంధకార సంబంధమైన శక్తులను మనం జయించగలుగుతాము. ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులను మనము జయించగలుగుతాము. దురాత్మల సమూహము ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహమును ఎదిరించాలంటే మనం ఈ కవచములన్నీ ధరించుకొని ఉండాలి. అంతేకాకుండా
కీర్తనల గ్రంథము 147. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము. ఎవరు మన రక్షణ దుర్గము? యెహోవాయే మన రక్షణ దుర్గము. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు, రక్షణ అను శిరస్త్రానం ధరించుకొనమని చెప్పినాను కదా. సో ఇక్కడ మనకి యెహోవాయే రక్షణ దుర్గము. అలాంటప్పుడు యుద్ధ దినములో మన తలను ఆయన కాపాడును. ఎవరు? యెహోవాయే మనకి రక్షణ దుర్గం కాబట్టి యుద్ధ కాలంలో మన తలను ఆయనే కాపాడును. యెషయా 59:17. నీతిని కవచముగా ఆయన ధరించుకొనును, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనును. నీతిని కవచముగా ధరించుకోవాలి. తర్వాత రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనవలెను. అలాంటప్పుడు ఎలాంటి యుద్ధంనైనా మనం చేయగలుగుతాము. ఈ లోక సంబంధమైన అంధకార చీకటి శక్తులతోనైనా, ప్రధానులతోనైనా, అధికారులతోనైనా మనము ఎదురుపడాలి అంటే, ఆ యుద్ధంలో గెలవాలి అంటే ఏముండాలి? మనకి రక్షణ అనే తల మీద శిరస్త్రాణము ఉండాలి. శిరస్త్రాణముగా రక్షణను శిరస్త్రాణముగా ధరించాలి. తర్వాత యెషయా గ్రంథము 61:10. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అని మైమరువు ధరింపజేసి ఉన్నాడని చదివాం కదా. మైమరువు అంటే పైబట్ట. నీతి అను పైబట్టను ధరింపజేసి ఉన్నావు. నా దేవుని బట్టి ఆత్మ ఉల్లసించుచున్నది. కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను. ఎందుకు యెహోవాను బట్టి ఆనందించున్నావు? ఇవన్నీ మనకు ఆయుధములుగా కలిగి ఉన్నప్పుడు మనము ఈ లోకంలో అంధకార చీకటి శక్తులను, తర్వాత ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములను, వీటన్నిటిని మనకు జయించగలిగే శక్తి వస్తుంది. కాబట్టి మనము యెహోవా యందు సంతోషించదము. దెసలోనికైలు 1 దెసలోనికైలకు 5:8. ఎందుకనగా మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక. మనం ఎవరమి చీకటి వారమా? కాదు, పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము. మనం పగటి వారమై ఉన్నాం కనుక చీకటి సంబంధం కాదు కాబట్టి రక్షణయను శిరస్త్రాణమును, ఇక్కడ విశ్వాసము ప్రేమలను కవచముగాను, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణముగాను ధరించుకొని ఉందము. రక్షణ నిరీక్షణను శిరస్త్రాణముగాను, విశ్వాసము ప్రేమను కవచముగాను ధరించుకొని ఉన్నట్లయితే మనము ఈ లోకంలోని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులతోనూ ఎదిరించగలిగే శక్తి మనకి వస్తుంది. దుష్టుని యొక్క అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులమగుదుము. ఎప్పుడు? మన చేతిలో విశ్వాసం అనే డాలు పట్టుకొని ఉన్నట్లయితే దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ కూడా ఆర్పే శక్తి మనకి ఉంటుంది. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము 2 అంచుల ఖడ్గము. ఆ ఖడ్గమును కలిగి ఉన్నట్లయితే ఎలాంటి శక్తినైనా మనము ఎదిరించగలము. 2 అంచుల ఖడ్గము, వాడి అయిన ఖడ్గము. ఆ ఖడ్గం మీద పడినవాడు తుత్తినీలగును, ఆ ఖడ్గము ఎవరి మీద పడిన వాడును తుత్తినీలగును. కాబట్టి సాతాను అంధకార శక్తుల్ని మనము తుత్తినీలుగా చేయాలి అంటే మన ఆత్మలో వాక్యమును ఖడ్గమును నింపుకొని ఉండాలి. విశ్వాస ప్రేమలను కవచముగాను, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుంటూ, ఇవన్నీ ధరించుకొని మనము మెలకువగా ఉండినను ప్రభువు 2వ రాకడలో ఎత్తబడి వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యమును ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా విత్తనములు ప్రభా మంచి నేలపై పడి ప్రభా పదునైన నేలపై పడి ఫలించినట్లు సహాయం చేయండి. మేము ప్రభా ఈ లోకంలో ఉండగానైనా అంధకార సంబంధమైన దుష్ట శక్తులను ఎదిరించడానికి ప్రభా సర్వాంగ కవచం దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొని నాయన దట్టిని సత్యమనే దట్టిని ధరించుకొని ప్రభా డాలను పట్టుకొని చేత్తో ప్రభా అంధకార దుష్టశక్తులను ఎదిరించేవారుగా ఉండటానికి సహాయం చేయి నాయన. రక్షణ అను శిరస్త్రాన్ని ధరించినట్లు సహాయం చేయి ప్రభా. అయా నీ కొందనాలు నాయన సిద్ధ మనసును జోడు తిరుగుకోవడానికి నీ యొక్క కృప మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ ఆయుధములు ధరించి ప్రభా మేము సాతాన్ని ఎదిరించి తండ్రి నీకు కడవరకు నీతో కొనసాగి ప్రభా అయ్యా రెండో రాకడలో మేము ఎత్తబడి బిడ్డలుగా ఉంటకు సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.